హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సూపర్ ఫినిషింగ్తో న్యూ మోడల్ నెక్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్ డిజైన్ అనేది ఇలా ఉంది. మనకు వచ్చేసి ఇక్కడ మిడిల్ పాయింట్ అనమాట. ఈ మిడిల్ పాయింట్ని బేస్ చేసుకొని మనకి లెఫ్ట్ పార్ట్ అనేది కింది పార్ట్ వస్తుంది. దీంట్లోనే మనకి బుటీస్ అనేది ఇస్తారనమాట. మనకి 4 పార్ట్స్గా వస్తుంది కదా, అందులో బుటీస్ అనేవి యాడ్ అయితే మనం సపరేట్గా బుటీస్ అనేవి ఇవ్వవలసిన అవసరం లేదు. ఇలా లెఫ్ట్ పార్ట్ అనేది కిందది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేంటంటే నెక్స్ట్ ఇక్కడ పైన లెఫ్ట్ పై పార్ట్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ లైన్ వచ్చేసి డిజైన్లో ఉంటుంది. ఇది బేస్ చేసుకొని మనం పైన పార్ట్ అనేది వేసుకోవాలి. పై పార్ట్స్ కూడా మొత్తం వచ్చేసి బుటీస్ అనేది ఇస్తారు. ఇలా 4 పార్ట్స్తో మనకి నెక్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను వీడియోలో కరెక్ట్గా లేదు కానీ కలర్ కాంబినేషన్ పక్కన పిక్ అనేది ఇస్తున్నాను చూడండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. మనకి వీడియో ఏంటంటే అంత ఇదిగా ఏం కనిపించట్లేదు, కొంచెం డల్ కలర్ అనేది కనిపిస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి 4 పార్ట్స్ వస్తాయి కదా, లెఫ్ట్ ఎలా అయితే వేసుకుంటామో రైట్ కూడా అంతే. మిడిల్ పాయింట్ బేస్ చేసుకొని రైట్ అనేది వేసుకుంటే బుటీస్ కూడా వచ్చేస్తాయి. ఇలా మనకి వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి ఆల్ ఓవర్ వర్క్ వేస్తే ఈ వర్క్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ వేసినా ఈ వర్క్ వేసినా మనకి ఏంటంటే కరెక్ట్గా సెట్ చేసుకోవటం రావాలి. అంటే బోర్డర్ లైన్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. మిడిల్ పాయింట్ చూడండి, ఇక్కడ కొంచెం వర్క్ అనేది బ్రాడ్ అయినట్టు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇలా చిన్న స్టిచ్ అనేది వేసుకుంటే హోల్డ్ చేసుకొని మనకి నెక్ అనేది అంత బ్రాడ్గా ఉండదు, దగ్గరకు వచ్చేస్తుంది, మనకు సరిపోతుంది అనమాట. ఇలా వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఈ ఫ్లవర్లు ఇవి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి రివర్స్ అయిపోయింది అనుకోండి, మనం 3 పార్ట్స్ వేసిన తర్వాత అయినా సరే 1 పార్ట్ కనుక రివర్స్ వేసుకుంటే, అంటే అప్ అండ్ డౌన్ అటు ఇటు ఇటు వేసుకున్నాం అనుకోండి, ఆ వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకనే కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసుకోండి. మనకి ఏంటంటే పక్కన పిక్ అనేది ఉంచుకోండి, ఫోన్లో పిక్ చూసుకుంటా ఎటువైపు లీవ్స్ ఉన్నాయి, ఎటువైపు ఫ్లవర్ ఉంది, లీవ్స్ కరెక్ట్గా ఆ కింద వేసిన డిజైన్ పై డిజైన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా న్యూగా వచ్చింది. ఇది ఇంతకుముందు మీరు షార్ట్లో చూసుంటారు. నేను వచ్చేసి దీన్ని స్ట్రైట్గా వేసాము. మనకేంటంటే మామూలు నెక్ అయితే ఇలా వస్తుంది, ఇలా వేసుకుంటాము. ఇది కొంచెం డీప్ అనేది ఇక్కడికి వచ్చి ఇలా కొంచెం మూలక అనేది తిరుగుతుంది. ఇలా కొంచెం డీప్ అనేది ఇక్కడ వస్తుంది. స్టిచ్చింగ్ చేయటం పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇలాంటి న్యూ డిజైన్స్ వేసేటప్పుడు ఏంటంటే మామూలు నెక్ స్టిచ్చింగ్ చేసినట్టు చేస్తే ఈ అనేది కొంచెం బ్రాడ్ అయిపోయి మనకి ఏంటంటే ఎప్పుడు వేసుకోని వాళ్ళు వేసుకోలేరు. హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది. అయితే నేను చాలామంది నన్ను డిజైన్ నెంబర్ అనేది అడుగుతున్నారు. దీనికి వచ్చేసి నేను 2 డిజైన్స్ అనేవి యూజ్ చేశాను. మనకి కింద పార్ట్ ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, ఈ కట్ వర్క్ నేను వేరే డిజైన్ నుంచి తీసుకున్నాను. పై పార్ట్ వచ్చేసి మనకి నెక్తో పాటు ఇప్పుడు నెక్ చూపించా కదా, ఆ నెక్తో పాటే వచ్చింది. నేను ఎందుకు వేసానంటే ఇది మనకేంటంటే సరిపోలేదు. పైన ఇచ్చిన డిజైన్ అనేది 7 ఇంచెస్ వరకు ఉంది. నాకు ఇంకా 3 ఇంచెస్ కావాల్సి వచ్చి ఇలా కట్ వర్క్ అనేది యాడ్ చేశాను. కొంచెం న్యూగా ఉందనిపించి వేశాను. అయితే మనకి ఇక్కడ ఏంటంటే దీనికి నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పార్ట్కి నెట్ అనేది వస్తుందన్నమాట. ఈ లైన్స్ అనేవి నెట్ మీద వస్తాయి అనుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ కింద పార్ట్ ఉంది చూడండి, ఇది కూడా మొత్తం వచ్చేసి మనకి నెట్ వచ్చేసింది. నాకు అనిపించింది ఎంత హెవీగా ఉన్న వర్క్ నెట్ మీద వేస్తే మనకి క్లాత్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో. నాకు టైం కూడా లేదండి, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా మళ్ళీ సరి చేసుకోవటానికి. అందుకని నేను ఏం చేశానంటే ఇంకా నెట్ అనేది యూజ్ చేసుకోలేదు, ఇలా డైరెక్ట్గా పట్టు క్లాత్ మీదే వేశాను. వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నేను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. డిజైన్ నెంబర్స్ కూడా నేను లాస్ట్లో ఇచ్చేస్తాను. మనకి డిజైన్ అనేది ఆల్ ఓవర్గా ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నీట్గా వచ్చిందండి వర్క్. మనకి మగ్గం వర్క్ అంటాం కదా, ఆ వర్క్ ఫినిషింగ్ అనేది ఉంది, చాలా నీట్గా వచ్చింది. నాకేంటంటే ఇక్కడ బాగా అనిపించింది అనమాట. ఇలా లైన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అక్కడ ఏంటంటే మనకి బ్రైడల్ వర్క్కి చాలా బాగుంటుంది. మనకి స్టిచ్చింగ్ కూడా మనమే చేయించాలి కాబట్టి అది ఎలా వచ్చింది ఏంటి, ఈ కట్ వర్క్ ప్లస్ నేను పైన వేసిన వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిజైన్కి లత్కన్స్ అనేవి వేసాను చూడండి. ఇలా 4 లత్కన్స్ అనేది ఇచ్చాను. ఇవి కూడా స్టిచ్చింగ్ నేనే చేస్తాను. నేనే చేసి మనకి వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను. చూడండి, ఒక్క డిజైన్ కంప్లీట్ చేయడానికి ఇన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.